హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే పీడిఎఫ్ ఫైల్స్ని మెర్జ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ అనేది ఒకే పీడిఎఫ్గా మార్చుకోవాలి అనేది చాలామంది అనుకుంటారు. సో వాళ్ళు చాలా ఈజీగా పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ ఒకే ఫైల్గా మెర్జ్ చేసుకోవచ్చు. దానికోసం ఆన్లైన్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మెర్జ్ పీడిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్నాక కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మీకు ఇక్కడ చూడండి, మెర్జ్ పీడిఎఫ్ ఫైల్స్ ఆన్లైన్ ఫ్రీ సర్వీస్ టు అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్స్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. కిందకు వచ్చేసి ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో మనం కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ని ఏదైతే మెర్జ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ రెండు పీడిఎఫ్లు కలిపి ఒక పీడిఎఫ్ కావాలనుకుంటున్నాను కాబట్టి వీటిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా సెలెక్ట్ అయిపోతాయి. పైన మీకు సెలెక్ట్ అనే బటన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అనే బటన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే సో మీకు ఆ రెండు ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మెర్జ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది, చూసారా కింద? సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఆ రెండు ఫైల్స్ అనేది మెర్జ్ అయిపోతాయి అన్నట్టు. సో సింగిల్ ఫైల్గా కన్వర్ట్ అవుతాయి. సో కన్వర్ట్ అయిన వెంటనే ఈ విధంగా వస్తుంది. తర్వాత డౌన్లోడ్ మెర్జ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతుంది. సో డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే మీకు ఒకే సింగిల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.